హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ తెలుగు టెక్స్. camtasia నెక్స్ట్ లెసన్కి స్వాగతం. ఈ వీడియోలో మనం క్యాప్షన్స్, ఒక వీడియోకి క్యాప్షన్స్ ఎలా యాడ్ చేయాలనేది చూద్దాం. ఇక్కడ అంటే ఇప్పుడు మనం ఏదైనా మూవీ చూసేటప్పుడు తెలుగు మూవీ చూస్తుంటే ఇంగ్లీష్ టైటిల్స్ వస్తాయి. అలానే ఆ టైటిల్స్ అనేవి ఎలా యాడ్ చేయాలి, ఒక వీడియోకి మనం ఎలా అప్లై చేయాలనేది చూసుకుంటాం. అంటే టైటిల్స్ మీరు ఒకటి ఇంపోర్ట్ చేసుకోవచ్చు, లేదా ఎక్కడైనా క్రియేట్ చేయొచ్చు, మీకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే మీరు ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఇంపోర్ట్ చేసుకుంటే చాలా బెటర్. బేసిక్గా నేను ఏంటంటే మీకు వీడియో కోసం పర్పస్ కాబట్టి నేను ఒక స్మాల్ వీడియో తీసుకొని దానికి ఎలా యాడ్ చేయాలి అనేది చూద్దాం. ఒక వీడియో తీసుకుందాం. ఎనీ వీడియో ప్రాబ్లంలా. ఎప్పుడు కూడా నో కాపీరైట్ వీడియోస్ మీరు నెట్లో నుంచి డౌన్లోడ్ చేస్తే నో కాపీరైట్స్ వీడియోస్ మాత్రమే తీసుకోండి. ఎందుకంటే కాపీరైట్స్ వీడియోస్ తీసుకున్నాం అనుకో, వాడు మనకు కాపీరైట్ స్ట్రైక్ వేస్తాడు. ఆ గోలంతా పడేది కాదు, సరేనా? ఎప్పుడు కూడా మీరు యూట్యూబ్లో నుంచి డౌన్లోడ్ చేసినా లేకపోతే ఇంకో చోట నుంచి డౌన్లోడ్ చేసినా నో కాపీరైట్ స్ట్రైక్ అనేది చూడండి. వీటికి ఆ క్యాప్షన్స్ అనేవి, ఇది జస్ట్ వీడియో ఊరికే మీకు ఆ క్యాప్షన్స్ ఎలా యాడ్ చేయాలనేది చెప్తున్నాను. యాడ్ క్యాప్షన్ ఇక్కడ యాడ్ అయిపోయింది చూడండి. ఇక్కడ మనకి ఆటోమేటిక్గా ఒక స్క్రీన్ వచ్చేసింది. మీకు కావాల్సిన, అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో టైప్ చేయండి. ఇలా టైప్ చేసి దాని డ్యూరేషన్ కూడా ఎన్ని సెకండ్స్ కావాలనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు, పెంచవచ్చు. మ్యాక్సిమం 7 seconds. మళ్ళా వెంటనే ఇంకోటి కూడా మీరు యాడ్ చేయొచ్చు. ఇక్కడ కంటిన్యూస్గా ఆ వీడియో చూసుకుంటూ మీరు ఎక్కడెక్కడ రావాలి అనేది చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది మీకు ఎన్ని సెకండ్స్ కావాలి. మినిమం 7 seconds ఆటోమేటిక్గా దాని మీద మళ్ళీ డబుల్ క్లిక్ ఇస్తే చూడండి, ఈ క్యాప్షన్స్ మీద డబుల్ క్లిక్ ఇస్తే ఆటోమేటిక్గా మీకు వస్తుంది. ఆ స్క్రీన్ అనేది డిప్లొమా కోర్సెస్ అనేది ఎన్ని సెకండ్స్ కావాలి పెట్టుకోండి. మళ్ళీ ఇంకోటి కావాలా యాడ్ చేయండి. ఇక్కడ యాడ్ బటన్ ప్లస్ సింబల్ ఉంది. నా మౌస్ కర్సర్ని మీరు అబ్జర్వ్ చేస్తే ప్లస్ సింబల్ అనేది ఉంది చూడండి. ఇట్లా మీకు ఎన్ని, ఇది మొత్తం కూడా ఒకే మీకు కట్ అయి రాదు, అన్నీ కంటిన్యూగా యాడ్ అవుతూ వస్తుంది మీ వీడియోకి. అంటే ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే మీ వీడియో పర్పస్ ఏంటి అవన్నీ చూసుకోవాలి, చూసుకొని యాడ్ చేయాలి. లేదంటే మీరు ఇట్లా కంటిన్యూగా యాడ్ చేస్తే ఆ వచ్చే వీడియోకి దీనికి సంబంధం ఉండదు. సో క్యాప్షన్స్ అనేవి అసలు ఇంపోర్ట్ చేసుకొని వీడియో చూసుకుంటూ మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎన్ని సెకండ్స్ మినిమం 7 seconds ఉంది. మీరు ఆటోమేటిక్ ఇక్కడ ఈ ప్లే హెడ్ మీద ఎక్కడ క్లిక్ చేసినా అది పోతుంది చూడండి. టైటిల్స్ అనేవి అలానే వస్తాయి. ఆ క్యాప్షన్స్ అనేవి ఈ విధంగా మనకి క్యాప్షన్స్ అనేవి, అంటే మన వీడియోకి క్యాప్షన్స్ పెట్టుకోవచ్చు. మీరు చెప్పేది మేబీ తెలుగులో, ఇంగ్లీష్లో చెప్తున్నారు అనుకో, దానికి తెలుగులో ముందుగానే మీరు టైప్ చేసుకొని ఇట్లా 1 by 1 ఇక్కడ మనకి చూడండి. ఆ టైం కూడా మనకి ఎక్కడెక్కడ టైం కావాలి, సపోజ్ మనకి 30 secondsలో కావాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, లేదా 50 secondsలో ఇక్కడ కావాలంటే, అంటే మన వీడియో చూసుకొని ఈ క్యాప్షన్స్ అనేవి మనం యాడ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక మంచి బ్యూటిఫుల్ ఆప్షన్ ఇందులో.
ఇంకా మెయిన్ ఆల్మోస్ట్ ఆల్ మీకు అన్నీ కూడా విజువల్ ఎఫెక్ట్స్ కానీ ఆడియో ఎఫెక్ట్స్ కానీ ఇవన్నీ చూపించాను మీకు ఆల్మోస్ట్. ఇంకా ఇందులో మనం చెప్పుకోవాల్సినవి ఏమన్నా ఉన్నాయంటే ఇంకొకటే ఉంది, అది మేబీ షేర్ చేయటం. అంటే మనం ఫిల్ చేసిన ఫైల్ని ఎక్స్పోర్ట్ చేయటం. ఆ ఎక్స్పోర్ట్ అనేది ఒకటి ఏ ఫార్మాట్లో మనకి ఎనీ నంబర్ ఆఫ్ ఫార్మాట్స్లో ఉన్నాయి. ఏ ఫార్మాట్లోనైనా మీరు దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. మనకి బేసిక్గా MP4, అట్లా వీడియో అయితే MP4, ఆడియో అయితే MP3. ఇందులో మనకి నచ్చిన ఫార్మాట్ అనేది ఇక్కడ షేర్ బటన్ ఉంటుంది. దీని గురించి నెక్స్ట్ చెప్పుకుందాం. ఇంకా ఏమైనా మిగిలినాయా అంటే మనం ఇంకా ఏమున్నాయి. అలానే ఇక్కడ ఇంటరాక్టివ్ అని ఇంకొక ఆప్షన్ ఒకటి ఉంది. ఇదేం లేదు, యాడ్ క్విజ్ టైం. అంటే ఇక్కడ చూడండి, మనం మూవీస్లో అంటే ఇప్పుడు టీవీ షోస్లో చూస్తూ ఉంటాం. ఇక్కడ మల్టిపుల్ చాయిస్ ఒక 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఫిల్ ఇన్ ద బ్లాంక్, షార్ట్ ఆన్సర్, ట్రూ ఆర్ ఫాల్స్. ఏది సెలెక్ట్ కావాలంటే అక్కడ ఈ టెక్స్ట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. ట్రూ ఆర్ ఫాల్స్, డిస్ప్లే ఫీడ్బ్యాక్, ఇవన్నీ సెట్ చేసుకొని మనం ఓకే చేస్తే ఆటోమేటిక్గా వీడియో మీద వస్తుంది. అంటే మధ్య మధ్యలో మనం టీవీ షోస్లో చూస్తూ ఉంటాం, క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో సేమ్ అలాంటిదే ఇది కూడా. ఆ క్విజ్ అనేది మీకు కరెక్ట్గా అవన్నీ సెట్ చేయాలి. ఇక్కడ మీరు క్వశ్చన్, ఇక్కడ క్వశ్చన్ రాయాలి. ఈ క్వశ్చన్ ఏంటనేది ట్రూ ఆర్ ఫాల్స్, ఆన్సర్ ఏదనేది చూసుకోవాలి. ఇక్కడ మీరు సెట్ చేసుకోవాలి ఆన్సర్ ట్రూ, మీరు అడిగిందండి ట్రూ ఆర్ ఫాల్స్. డిస్ప్లే ఫీడ్బ్యాక్ అంటాం, ఇఫ్ కరెక్ట్ దాని యాక్షన్ ఏంటి, కంటిన్యూనా ఎట్లా అనేది మీరు ఇచ్చుకోవాలి. ఈ విధంగా మనం సెట్ చేసుకొని రెడీ చేసుకోవచ్చు. ఇవి మేబీ మనకు అంతగా వీడియోస్కి అనేది అవసరం లేదు. ఈ ఇంటరాక్టివ్ అనేది బేసిక్గా మనకి వీడియోని ఎలా ఎడిట్ చేయాలి, ప్లస్ లేదా ఆడియోని ఎలా ఎడిట్ చేసుకోవాలి, లేదా ఈ యానిమేషన్స్ మెయిన్ ఇక్కడ 4-5 పార్ట్లే ఉన్నాయి. ఇవే మనకి మెయిన్. ప్లస్ లాస్ట్ ఇంకొకటి ఏంటంటే మనం ఎక్స్పోర్ట్ ఎలా చేయాలి అనేది నెక్స్ట్ టైం చూద్దాం. అలానే ఇక్కడ మీకు స్టార్టింగ్లో నేను చెప్పానా లేదని నాకు క్లారిటీ లేదు. ప్రాజెక్ట్ సెట్టింగ్, ఇక్కడ మనకి ఈ మోడిఫై ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్ సెట్టింగ్ ఉంటుంది. ఈ సెట్ చేసుకోవాలి మనం. ప్రిఫరెన్స్లు ఇవన్నీ మనం ఏమి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇవన్నీ కలిగించాల్సిన అవసరం లే. ఇక్కడ చూడండి, రైట్ క్లిక్ ఇస్తే ప్రాజెక్ట్ సెట్టింగ్ అని ఉంటుంది. ఇక్కడ మీకు ఏది కావాలి అనేది ముందుగానే చూసుకోండి. ఇక్కడ డివైస్ ఏది కావాలి, ఏ ఫార్మాట్లో కావాలి, ఇక్కడ 1080 ఈ ఫార్మాట్లో కావాలా, లేదా 720, లేదా 480, లేదా ఐఫోన్కి, ఇట్లా అన్నీ ఉన్నాయి ఇక్కడ. లేదా మీ కష్టం, మన ఇష్టం, ఏదైనా చేయొచ్చు. ఇది పెట్టేసి కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్, ఇక్కడ ఈ స్క్రీన్ కలర్ చూస్తుందా, అది ఏదైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ కూడా మేబీ వన్ బై వన్ మీరు సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఒకసారి సెట్ చేసి వదిలేస్తే చాలు, మీకు ఏం అవసరం లేదు. నెక్స్ట్ అనేది ఈ విధంగా స్క్రీన్ అనేది ఫిట్ చేసుకోవచ్చు మనం. దీన్ని కూడా సైజ్ అనేది ఇక్కడైనా మనం పెంచుకోవచ్చు, లేదా రైట్ క్లిక్ ఇస్తే రైట్ క్లిక్ ఇచ్చిన సెలెక్ట్ టు ఫిట్ అంటే ఆటోమేటిక్గా ఫిట్ అయిపోతుంది. ఇక్కడ మళ్ళీ మనకి కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి.
వీటి గురించి నెక్స్ట్ చూద్దాం. ఓకే, ఆల్రెడీ మనం చెప్పున్నవి బోర్డర్ ఇవన్నీ విజువల్ ఎఫెక్ట్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. విజువల్ ఎఫెక్ట్స్ డ్రాప్ షాట్, బోర్డర్, వీడియోకి బోర్డర్ కానీ కలర్స్, కలర్ అడ్జస్ట్మెంట్, రిమూవ్ కలర్, ఫ్రేము, ఇవన్నీ అవి 1 by 1 మీరు చెక్ చేసుకుంటే ఆటోమేటిక్గా. ఓకే, క్యాప్షన్స్ అనేవి ఈ విధంగా మనం క్యాప్షన్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు మన వీడియోకి. ఓకే, థ్యాంక్ యూ.